సిటీ కేబుల్ మున్సిపల్లో బీజేపీ విజయం సాధిస్తే కేంద్రం ద్వారా 100 కోట్ల నిధులు మంజూరు చేయిస్తా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తాండూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విజయం సాధించిన ప్రతి కౌన్సిలర్కు వార్డు అభివృద్ధి కోసం 10 లక్షల నిధులు కేటాయిస్తానని, తాండూరు మున్సిపల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా 100 కోట్ల నిధులు తెస్తానని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తాండూరు మున్సిపల్లో బీజేపీ విజయం సాధిస్తే అధిక నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త సుమారు 25 ఓట్లను రాబట్టాలని, దీంతో విజయం సాధించడం పక్కా అని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్, సీనియర్ నాయకులు మనోహర్ రావు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, నరేందర్ రెడ్డి, తాండూరు మున్సిపల్ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తప్పనిసరిగా గెలిచి పెడతాం. భారత్ మాతాకి. మహిళలు, యువకులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, మన అభ్యర్థులు, ఇక్కడ ఉన్న అభ్యర్థులు మొట్టమొదలు అంతారం కిరణ్, వాల్మీకి నగర్ నుంచి 23వ వార్డు, సీరియల్ నంబర్ 1 సార్. సీరియల్ నంబర్ 1. మళ్ళీ మౌనికా శ్రీకాంత్ 2వ వార్డు నంబర్, సీరియల్ నంబర్ 1. అర్చన ప్రవీణ్ గారు సీనియర్ నంబర్ 2. కావలి కృష్ణ 10వ వార్డు. నమస్తే. 2 అంటే ఇట్లా చూపెట్టు, 1 అంటే ఇట్లా చూపెట్టు. సావు శ్రీలత గారు 24వ వార్డు. దోమ కృష్ణ గారు 6వ వార్డు. నాగారం మల్లేష్ గారు, దోమ లక్ష్మి గారు 3వ వార్డు. కాళేశ్వరం ప్రచారంలో వాళ్ళు నంబర్ 1, చేసే దాంట్లో మోడీ గారు నంబర్ 1. ఇన్నేళ్ళు ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళ దుష్ప్రచారాన్ని నమ్మిండ్రు. సీఎం గారు 5 మోసాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఏమన్నారు అప్పుడు? ఇంతకుముందు బడ్జెట్లో గుడ్డు పెట్టుకొని తిరిగిన సీఎం గారు ఏమీ ఇయ్యలేదు అని సీఎం గారు అన్నారు. బీజేపీ ఏమీ ఇయ్యలేదు, గుడ్డు ఇచ్చింది అన్నారు. ఇప్పుడు ఆయననే చెప్తుండు, మా దగ్గర నన్ను కోసినా 1 పైస లేదని. అప్పుడు చెప్పినప్పుడు నమ్మిండ్రు ప్రజలు. ఏంటంటే బియ్యం ఇచ్చేది కేసీఆర్ అని. ఇప్పుడు నలుమూలల ఏ గ్రామానికివో, ఏ మున్సిపాలిటీకో, ఏ పెద్ద మనిషిని అడుగు, ఏ చిన్నపిల్లని అడుగు, బియ్యం ఎవరు ఇస్తున్నాయా అంటే ఎవరంటారు? ఇప్పుడు అవగాహన వచ్చింది, ఇప్పుడు నిజమైన అవగాహన వచ్చింది. ఆ రోడ్ ఎవరు వేస్తుండ్రు హైవే అంటే మోడీ అంటారు. మన వికారాబాద్ నుంచి ఇక్కడికి వస్తే అది అన్నిట్లో మంచి ఉదాహరణ. ఇప్పుడే నేను దాని మీద వచ్చిన గుంతలు ఉంది, మన సాఫ్ ఉంది. గుంతలు అంటే ఎవరయ్యా అంటే కేసీఆర్, కాంగ్రెస్. మంచిగా నున్నదున్న ఎవరయ్యా అంటే మోడీ గారు. ప్రతి ఒక్కటి అభివృద్ధిలైనా, రోడ్లైనా, లేకుంటే బియ్యమైనా అది మోడీ గారని ప్రజల నమ్మకం వచ్చింది. అందుకే నాకు నమ్మకం ఉంది, ఈసారి మనము 26, 28 వార్డులలో పోరాడుతున్నాము. అందులో కనీసం సగం కట్టే కోసము వచ్చే మున్సిపాలిటీ మన చేతులు ఉంటుందని నాకు నమ్మకం వచ్చింది. కానీ నమ్మకం నాకే కాదు, వాళ్ళకు కూడా వస్తుంది. దాంతో భయం మొదలైంది. వాళ్ళు అనుకున్నారు మేము అధికార పార్టీలు ఉన్నాము, ఇంకోరు అనుకున్నారా టీఆర్ఎస్ పార్టీ అనుకునేది ఏంటంటే మేము ఇంత అధికారం ఉంది, ఇంత దోసుకున్నాం, మా క్యాండిడేట్ దగ్గర ఇంత ధనం ఉన్నది, వాళ్ళకు ధనం ఉన్నదని, వాళ్లకు ధనం మీద ఆధారపడి ఉంది, వీళ్ళేమో అధికారం మీద ఆధారపడి ఉంది అని వాళ్లకు
అనుకుర్రు ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం లేదని. ఓ సినిమాలో డైలాగ్ ఉన్నాయి, హిందీ సినిమాలో, అమితాబ్ బచ్చన్, శశి కపూర్ హిందీ సినిమా దీవార్ అనే సినిమాలో, దీవార్ అనుకుంటా, मेरे पास दौलत है शौलत है आपके पास क्या है అంటే मेरे पास माय है అన్నాడు. అట్లనే మీ దగ్గర అధికారం ఉండొచ్చు, మీ దగ్గర పైసలు ఉండొచ్చు, మన దగ్గర ఏముందంటే మన దగ్గర ప్రజల నమ్మకం ఉంది. అందుకే నాకు నమ్మకము, వాళ్ళకు కూడా నమ్మకం వచ్చింది, వాళ్ళకు కూడా నమ్మకం వచ్చింది. అందుకే నిన్న ఆ కాళేశ్వరరావు కొడుకు వచ్చి ఎందుకు రావాలి ఇక్కడ అంత హంగామా, ఆయన కాన్స్టిట్యున్సీ ఎక్కడనో ఎమ్మెల్యే ఆయన, అది ఇక్కడికి వచ్చి పెద్ద హంగామా చేసిండు. హంగామా చేసేందుకు 10 మంది కావాలి కదా ఇక్కడి నుంచి, లేకుంటే మండలాల నుంచి చుట్టుపక్కల ఊరల నుంచి పైసలు ఇచ్చి పట్టుకొని ఏదో హంగామా చేసి పటాకులు, ఆ పటాకుల వల్ల ఓట్లు వస్తాయా? కాదు, ప్రజల నమ్మకం వల్ల ఓటు వస్తుంది. ముఖ్యమంత్రి గారు పరిగికి కొడంగల్ ఎంత తిరుగుతూ ఉన్నాడు, అరే గెలిచేద్దుంటే అంతగానం ఎందుకు ప్రచారం? భయం వాళ్ళకు మొదలైంది. ప్రజల విశ్వాసము, ప్రజల నమ్మకము మన దగ్గర వచ్చిందని, అందుకే తప్పనిసరిగా మనం గెలుస్తాము. ఎన్నడూ లేనట్టు కూడా మన ఇంతమంది మన క్యాండిడేట్లు దొరికిండ్రు, గట్టిగా పోరాడుతుండ్రు. కానీ ఇంకో కారణం, వాళ్ళకి భయం మొదలైంది. ఎన్నికలు చూసినాము, మొదటిసారి మనకు ఒక అవకాశం ఉండే, మొన్న ఎమ్మెల్యేలు గెలుస్తందుకు, ఎమ్మెల్యేలు అంతమంది గెలుస్తందుకు అవకాశం ఉండే, మనమే ప్రభుత్వం అయ్యే అవకాశం ఉండే. కానీ మన మీద బురద చల్లిండ్రు, దుష్ప్రచారం చేసింది ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఆ పార్టీ పేరేందో, పార్టీ పేర్లు మారుతుంటాయి, అది ఇంకా బీజేపీ ఒకటంటే మనం బద్నామైనది. మనకు వాళ్ళతో పోల్చొచ్చా? వాళ్ళు కుటుంబ పార్టీ, వాళ్ళు కాళేశ్వరం కట్టిన పార్టీ, కూలిన కాళేశ్వరం కట్టిన పార్టీ, మనం జాతీయవాదం గుండెలున్న పార్టీ. కానీ మేము వాళ్ళు ఒకటనగానే కొంతమంది ఎట్లయితే ప్రజలు నమ్మిండ్రో ఏంటంటే ఇచ్చే బియ్యము రేవంత్ రెడ్డి ఇస్తుండో, ఇచ్చే బియ్యము కేసీఆర్ ఇస్తుండ్రో, ఇప్పుడు అది నమ్ముతలేరు. అప్పుడు నమ్మిండ్రు, అప్పుడు మన ప్రచారం మంచిగా ఉంటే ఈసారి మనమే అధికారం ఉంటుంటే, ఇప్పుడైతే వాళ్ళకి అధికారంకి వచ్చే అవకాశం లేదు. ఈ ఎలక్షన్ కాదు, 3 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. బుగులు మొదలైంది వాళ్ళకు, వాళ్ళ పతనం మొదలైంది. సర్పంచ్ చూసినా, ఏ ఎంపీ ఎలక్షన్ చూసినా ఒక ఎమ్మెల్యే దగ్గర 8 ఎమ్మెల్యేలు, 2 ఎంపీల దగ్గర 8 ఎమ్మెల్యేలు. మన వికారాబాద్ జిల్లాల సర్పంచ్ల సంఖ్యలు, వార్డ్ మెంబర్ సంఖ్యలు పెరిగినాయి. ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా మనం కైవసం చేసుకుంటామని నమ్మకం మనకొచ్చింది, వాళ్ళకు కూడా భయం మొదలైంది. వాళ్ళిద్దరు ఒకటి కుటుంబ పార్టీ, ఇంకో కుటుంబ పార్టీ ఉన్నది, ఇంకో కుటుంబ పార్టీ, అది బాయికా పార్టీ, ఇద్దరు అన్నదమ్ముల పార్టీ. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఉన్నది, అదెవరి పార్టీ? బాబ్ బేటకే పార్టీ, అది కూడా బీబీపీ, ఇది కూడా బీబీపీ. అది బీబీపీ అంటే బీబీపీ కాదు, బీబీబీపీ, బాబ్ బేటా బేటీ. బేటీ వెళ్ళిపోయింది, బేటీ ఏమో వెళ్ళిపోయింది అక్కడి నుంచి. బాప్ బేటా బాంజా భతీజా అంట, అంటే నలుగురు బాప్ బేటా బాంజా భతీజాల పార్టీ. అది ఐక్యత వాళ్ళ దగ్గర లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. ఐక్యత అంటే మన దగ్గర ఉన్నది, మన దగ్గర ఐక్యత ఉన్నది. అయితే మళ్ళా మొన్న సీఎం గారు ఒక మంచి మాట అనలేదు. మా పెద్దలు కిషన్ రెడ్డి గారిని అంట, పొత్తు మీకుందయ్యా, ఇప్పటి వరకు అరెస్ట్ చేసే దమ్ము లేదు, అరెస్ట్ చేయలేదు రాష్ట్రం నుంచి. ఎందుకంటే మీ నుంచి ఆ గడపైన ఉండు కదా వాళ్ళ అధ్యక్షుడు, గాంధీ పేరు పెట్టుకొని తిరుగుతాడు చూడు, గడ్డం పెంచుకొని గాంధీ పేరు పెట్టుకొని తిరిగేటోడు, దేశద్రోహి. వాడు చెప్పిండు, కేసీఆర్ని అరెస్ట్ చేయక రేవంత్ రెడ్డి, అరెస్ట్ చేస్తే మనకి రేపు అవసరం ఉంటుండొచ్చు, అరెస్ట్ చేయకు అని అన్నాడు. అక్కడ పొత్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా పొత్తున్నాయి. ఎన్నో జాగాలలో వాళ్ళిద్దరు కలిసిండ్రు, మనం వాళ్ళతో పోరాడుతున్నాం. అదెందుకు? అన్నిట్లా ముఖ్యమైన ఎమ్మెల్యే ఒక స్పీకర్ కదా,
పక్కకు వికారాబాద్ల స్పీకర్ల ఆ టీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్ కాలు మొక్కిండ్రు, కొట్లాడేటోళ్ళు అటు ఎదుక స్పీకర్ కుమార్తెనే అక్కడ నిలబడుతుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిండ్రు, ఓన్లీ బీజేపీ వాళ్ళతో కొట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గారు, మేము కుంభక్ కాలేదు, మీరు కుంభక్ అయ్యారు. మేము టీఆర్ఎస్ తోటి కొట్లాడుతున్నాము, కాంగ్రెస్ తోటి కొట్లాడుతున్నాము. దేశాని కొరకు, ధర్మాని కొరకు, అభివృద్ధి కొరకు మేము కొట్లాడుతున్నాము. ప్రజలు మీద నమ్ముడు బంద్ చేసిండ్రు, మమ్మల్ని నమ్ముడు మొదలుపెట్టిండ్రు. అది పెట్టుకోండి. బీజేపీ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టింది ఇంతకుముందు కూడా. దీంట్లో మీకు బంగారం ఇస్తా, మీకు 4,000 ఇస్తా, మీకు పేదలకు అదికిస్తా, ఈ కుల పోళ్ళకి అదిస్తా, ఆ మత పోళ్ళకి అదిస్తా అని ఇక్కడ లేదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే బీజేపీకి ఒకటే మతం, ఒకటే కులం, అది భారత వాసులు. వాళ్ళు విష రాజకీయాలు, మైనార్టీస్ డైరెక్ట్ల విషం నింటారు. మోడీ మైనార్టీకి వ్యతిరేకం, కుల రాజకీయాలు చేస్తుండు. మోడీ ఎప్పుడైనా చేసిండా? ఆ బియ్యం ఇచ్చినప్పుడు ఓ కులం సూచిస్తుండా, మతం సూచిస్తుండా? భారతీయులందరికీ ఇస్తున్నాడు. అది గొప్పతనం. అదే కాదు, వాళ్ళేమో మహిళలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు అందరికీ, పెద్దలకి, వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు వార్డ్ నెంబర్ 23 వాల్మీకి నగర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. గతంలో మరి 2004 నుండి మా అమ్మగారు ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. మరి అప్పుడు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మరి అదే ధైర్యంతో నిరుత్సాహ చెందకుండా పబ్లిక్లో ఉంటూ మళ్ళీ 2009లో కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి 2014 సంవత్సరంలో కూడా మళ్ళీ పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది స్వల్ప మెజారిటీతో. ఎక్కడ కూడా నిరాశపడలేదు. ఎక్కడ కూడా వీళ్ళు నా ఓటర్లు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళని ఎప్పుడు కూడా చూడకుండా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మీ ముందు ఉన్నానో అదే పని చేసుకుంటూ ఉంటూ 2020 సంవత్సరంలో మా అమ్మగారిని భారీ మెజారిటీతో మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుతూ కూడా మీ అందరూ కూడా నన్ను మీ తమ్మునిగా, ఒక అన్నగా ఆదరించి నన్ను గెలిపించాలని కమలం పువ్వు గుర్తుకు సీరియల్ నెంబర్ 1పై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని మీకు అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ, మళ్ళొక్కసారి నాకు గెలిపించినట్టయితే నిరంతరం మీకు 5 సంవత్సరాలు 365 రోజులు 24 గంటలు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నన్ను ఆశీర్వదించాలని మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా వేడుకుంటూ నన్ను గెలిపిస్తారని, ఆశీర్వదించాలని మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క విషయం అడుగుతా, చూద్దాం ఎవరెంత అందరూ కలిసి ఎంత గట్టిగా జవాబు చెప్తారో. 1 నిమిషం మాట్లాడతా, ఎక్కువసేపు ఏం మాట్లాడను. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఏ పార్టీ ఉంది? అధికారంలో ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా, బీజేపీ ఎమ్మెల్యేనా? ఏ ఎమ్మెల్యే? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఇంతకుముందు ఎవరుండే? బీఆర్ఎస్ ఉండే. బీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా? ఎంతమందికి వచ్చిన డబుల్ బెడ్రూమ్లు? వచ్చిన ఒక్కసారి చేతులు లేకుండా డబుల్ బెడ్రూమ్ 10 సంవత్సరాల వాళ్ళు ఒక్కసారి చేయలేకుండా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? రాలేవు కదా. రాలేనందుకు తల్లిదండ్రులు ఇచ్చిన అందరూ కలిసి. ఇప్పుడు వీళ్ళు ఆడళ్ళకి ఏమన్నారు? ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్నారా? అన్నారా? అనలేరా? అన్నారు కదా. 2,500 రూపాయలు ఎంతమందికి వచ్చి ఒక్కసారి చేయలేకుండా, పైసలు వచ్చిన చేతులు లేకుండా 2,500 రాలేమన్నారు. ఇక రాలేమో చేతులు చూపండి. రాలేవు కదా. మరి ఎందుకు ఓటేయాలమ్మా? పెన్షన్స్ వచ్చినాయా? కొత్త పెన్షన్
మళ్ళీ మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. మీ దగ్గరికి కాంగ్రెస్ గుర్తుకు ఓటేయమంటే, బీఆర్ఎస్ గుర్తుకు ఓటేయమంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవ్వండి, ఫస్ట్ చెయ్యండి, చేసిన తర్వాత మాకు ఓటు అడగండి అని ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా సవినయంగా కోరుకుంటూ, తప్పకుండా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళలకి పెద్ద పీట వేసినటువంటి మహానుభావుని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీద మోదీ గారు ఉన్నారు, కింద కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా రావాలి. ఖచ్చితంగా ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుంది. అది మీ అందరి సపోర్ట్. ఖచ్చితంగా నాయకులు ఓటర్గడానికి వస్తే 2500 2 సంవత్సరాలు అయిపోయింది కదా, లెక్క కొట్ట పైసలు ఇవ్వండి. ఫస్ట్ పైసలు ఇచ్చినాక ఓటర్మని చెప్పండి, తులం బంగారం ఇవ్వమని చెప్పండి. వాళ్ళే చెప్పారు కదా, మనం అడిగినామా? తులం బంగారం ఇవ్వమని అడిగినామా? అడగలే కదా, వాళ్ళే ఇస్తామన్నారు. ఫస్ట్ తులం బంగారం ఇవ్వండి, 2500 ఇవ్వండి, ఇచ్చినాక ఓటు అడుగునని చెప్పాలనేసి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా సామాన్య కార్యకర్తలు, ఎవరు కూడా కోటీశ్వర్లు అని ఇట్లా భేదాభిప్రాయం లేకుండా వీళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి అతి సామాన్యమైనటువంటి కార్యకర్తలను నిలబెట్టే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క బీజేపీ పార్టీ తప్ప వేరే పార్టీలో ఇట్లా సామాన్య కార్యకర్తలకు టికెట్లు కూడా ఇయ్యారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. గర్వంగా కూడా ఉంది, ఎందుకంటే సామాన్య కార్యకర్తలకు టికెట్ ఇచ్చి మీరు గెలిచిరండి అని చెప్పేసి ఎవరికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ ఆ మనోధైర్యం ఒకటి మనకి ఎమ్మడి మోడీ గారు, మన భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్న ఒకే ఒక ధైర్యంతో, అదేవిధంగా మనం కూడా ఎవరికి భయపడకుండా, ఎందుకంటే ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం, తీసుకుంటున్నది డైరెక్ట్ ప్రజలు కాబట్టి మధ్యలో ఎవరు లేరు. కేంద్రం నిధులతోటే మనము మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? 14th 15th ఫైనాన్స్ నిధులతోటే ఇవి డెవలప్మెంట్ చేయడానికే మనకు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరూ ఆలోచించాలి. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎందుకు పోలేరు, మున్సిపాలిటీకి ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి, ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అయితే గతము మనం టీఆర్ఎస్ పాలన చూసిన మున్సిపాలిటీలో 2 వర్గ పోరుల్లో పూర్తిగా అభివృద్ధి కంటుకుపోయింది. ఇక ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరూ కమిట్మెంట్ అయిపోయినరు. ఒకవేళ కాంగ్రెస్ కానీ మనం ఎంఐఎంకి ఓటేస్తే, కాంగ్రెస్కి ఓటేస్తే ఎంఐఎంకి వేసినట్లు, ఎంఐఎంకి వేస్తే కాంగ్రెస్కి వేసినట్లు. మరి ఒకవేళ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు ఎంఐఎం పాలిస్తుంది, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. మన తాండూరు పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ప్రజలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయము కొంచెమే ఉంది. కాకపోతే ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీకి ఏమైతే హామీలు ఇచ్చిండ్రో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వాళ్ళకు ఉన్నది ఒకటే ఆయుధము. ఇప్పుడు పైసల మీదనే వాళ్ళు ఆధారపడిండ్రు కాబట్టి తస్మత్ మనం అంతా తాండూరు ప్రజల్ని మనము జాగ్రత్తగా ఉండాలి, మన తాండూరుని మనం కాపాడుకోవాలి, మన తాండూరుని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు. ఏం నిధులు వచ్చినా మన కేంద్రం నుంచి వచ్చిన నిధుల ద్వారానే మనం ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాలి తాండూరుని. కాబట్టి మనకున్నది ఒక ఆధారం భారతీయ జనతా పార్టీ. ఇప్పటికి కూడా మన ఎంపీ అన్న కొండ విశ్వేశ్వరన్న గెలిచిన తర్వాత కూడా తాండూరు పట్టణంలో ఉన్న 5 మంది కౌన్సిలర్లకు కూడా ఆయన నిధులు ఇవ్వడం జరిగింది. వర్కులు కూడా డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కూడా ఇప్పుడు ఎంపీ గారి కోట నుండి కూడా జరిగింది. ఇక్కడ ఈ వార్డులో కూడా జరిగిన శ్రీయత వాళ్ళు అన్ని. మొదట నా వార్డు అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్ళకు అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరచుకుంటూ, ఈరోజు 23వ వార్డులో గతంలో నాకు అత్యధిక ఓట్లు నాకు సమర్పించి మీరందరూ కూడా నన్ను ఎన్నుకున్నందుకు మీకు ఎలాంటి సేవ చేశానో మీ అందరి మనసుల్లో తెలిసి ఉంటుంది. అదేవిధంగా నేను చేసే పనులు నేను చేసిన మీ కుమారుడు, మీ అన్న, మీ తమ్ముడు, ఈ వార్డు అభ్యర్థి కిరణ్ కూడా మీ అందరి హృదయంలో ఉండాలని అనుకుంటాను. ప్రతి ఇంట్లో కూడా కిరణ్ యొక్క అభిమానులు ఉన్నారు. కిరణ్ మీ ఇంటి దాకా వస్తాడని అందరు చెప్తున్నారు.
మెజార్టీతో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించుకొని మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన మీకు సేవ చేయడానికి ఒక సైనికునిగా మీ ఇంటి ముందుకు వస్తాడు, మీ అన్ని రకాల పనులు చేస్తుంటాడు. మీకు ఎవరికైనా కళ్యాణ లక్ష్మి అందిందా? కిరణ్ చేయించింది. తర్వాత ఏ పనులు చేసినా అవి మీరు మనసులో ఉంచుకోండి. మనకు ఈరోజు వచ్చి ఇంటి దాకా వచ్చి ఇరు పార్టీల వారు ఎన్నెన్నో రకాల హామీలు ఇస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానంటున్నారు, ఇల్లు కట్టిస్తానంటున్నారు, రకరకాల విషయాలతో మభ్యపెడుతున్నారు. నాకు గెలిపిస్తే నేను ఇల్లు ఎవరు కట్టిస్తారు? ఎందుకు కట్టిస్తారు? ఉద్యోగాలు ఏడికెళ్ళిస్తారు? ఆడ పైన రేవంత్ రెడ్డి దగ్గర రూపాయి లేదు. ఎందుకు లేదు అని అంటే మనకిచ్చిన 6 హామీల్లో ఒకటి కూడా మనకు ఇవ్వలేకపోయినరు. ఈరోజు ఎలక్షన్ల కోసం అని చెప్పి ఏవేవో తిమ్మిని బొమ్మించేసి మన మైండ్ను వాష్ చేసేస్తున్నారు. మీరు అటు సైడ్ వెళ్లకుండా కమలం గుర్తుకే ఓటేయాలి. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఉండడం వల్ల మనకు అనేక రకాల అందరూ కూడా అన్ని అనుభవిస్తున్నారు. నరేంద్ర మోదీ నుండి మనకి ఏమొస్తున్నాయి, మనం ఏం అనుభవిస్తున్నాం అనేది అందరికీ తెలుసు. ನಾಯಕರು ನಮ್ಮ ಜೊತೆ ಅದರ ಸಾಕಷ್ಟು ವಿದೇಶದಿಂದ ನಾವು ಪ್ರತಿಯೊಂದು ಸಾಮಾನುಗಳನ್ನು ಆಮದು ಮಾಡ್ಕೋತಾ ಇದ್ದೀವಿ. ಇವಾಗ ನಾವೇ ತಯಾರು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ನಮ್ಮ ಕೈಗೆ ಕೊಟ್ಟಾರ. ಒಂದು ಮೊನ್ನೆ ಸಿಂಧೂರದಂಥ ಒಂದು ದೊಡ್ಡ ಗೊತ್ತಿದ್ದು ತಮಗೆಲ್ಲನೂ ಯಾವ ರೀತಿ ನಡ್ಕೊಂಡ್ರು ನಮ್ಮ ಮ್ಯಾಲ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ಆ ಉತ್ತರನೂ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಯಾವ ರೀತಿ ಕೊಟ್ಟಂಗೆ ಗೊತ್ತದ. ಇಲ್ಲಿರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮಹಿಳೆಯ ಘನತೆಯನ್ನೇ ಹೆಚ್ಚು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ಯಾರು ಮಾಡ್ಯಾರ ಅಂದ್ರೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವ್ರು ಮಾಡ್ಯಾರ. ಈ ಘನತೆ ಯಾರಿಂದ ಹೆಚ್ಚಾಗ್ಯದ ಅಂದ್ರೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರಿಂದ ಹೆಚ್ಚಾಗ್ಯದ. ಎಲ್ಲ ತಾಯಂದಿರು ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಸೇರಿಕೊಂಡು ಎಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಈಗ ಯಾವ ರೀತಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಕಸ್ಕೊಂಡ್ರೆ ಬರೀ ಪಾರಂಪರಿಕವಾದಂಥ ಒಂದು ವಂಶ ಪರಂಪರೆ ಆದಂಥ ರಾಜಕೀಯ ಇರ್ತಾವೆಲ್ಲ. ಇದು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಕುಂತಂತಾರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು स्टेज के ऊपर बैठे सभी कोई भी कुटुंब के संबंधपट्ट अथवा हमारा कोंडा विश्वेश्वर रेड्डी जी का ये बंधु नहीं है, भगिनी नहीं है, कौन भी नहीं है, सभी कार्यकर्ता है इधर. ಎಲ್ಲ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಇವತ್ತು ಟಿಕೆಟ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷ ಕೊಟ್ಟದ. ತಾವು ದಯಮಾಡಿ ಇವತ್ತು ನನಗೆ ಅನಿಸ್ಲಿಕ್ಕತ್ತದ ನಿಮ್ಮ ತಾಂಡೂರಲ್ಲಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ಓಟನ್ನು ಅತಿ ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಈಗ ಹಾಕ್ತೀರಂತ ನನಗೆ ಅನಿಸ್ಲಿಕ್ಕತ್ತದ. అన్ని వార్డులలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన 28 సంఖ్య అభ్యర్థులలో ప్రచారం కొనసాగిస్తూ వేదికపై కూర్చున్న ముఖ్య నాయకులందరూ కూడా వారి వారి కేటాయించిన వార్డులలో ప్రచారాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ఈ యొక్క ఎన్నికల భాగంగా మనకు పక్క రాష్ట్రం అయినటువంటి పెద్దలు శశికళ గారిని కూడా మనకు చీఫ్ గెస్టుగా కూడా ఇక్కడ ఎన్నికల అధికారిగా కూడా పంపించడం జరిగింది. వారు కూడా ప్రతి వార్డులో పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసము వారు కూడా గట్టి ప్రయత్నం కూడా చేయడం అంటూ కూడా జరుగుతుంది. వాస్తవానికి వార్డులలో వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారి ఆశయాలకు ప్రతి ఒక్కరి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే తపన కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఓటర్ దగ్గర. వార్డులకు పోతే రిసీవింగ్ చాలా బాగా ఉంది. ఈరోజు ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, వారు చేసింది ఏమీ లేదు. గతంలో 2 పర్యాయాలు కూడా మున్సిపల్కు అవకాశం ఇస్తే 2.5 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు అధికారాలను పంచుకొని వారు ఆ యొక్క కుర్చీని వాళ్ళు పాలు పంచుకోవడానికే టైం సరిపోయిందే తప్ప అధికారాన్ని ఏం చేసింది లేదని చెప్పేసి ప్రజల్లో అది బాగా నాటుకొని పోయింది. కాకపోతే ఇప్పుడు కూడా ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే మీరు వేసే ఓటు ఏ ఒక్క పార్టీకి గట్టిగా మెజార్టీ ఇవ్వనట్లయితే మళ్ళీ అలయన్స్ రూపాన మీకు ఇదే 2.5 సంవత్సరాల పాలనను అందించే విధంగా ఈరోజు పార్టీలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడైతే మనము 28 మంది అభ్యర్థులను నిలిపామో చురుగ్గా వాళ్ళు కూడా పనిచేయడానికి యువకులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి వేదికపై కూర్చున్న అభ్యర్థులను అందరినీ కూడా